గతంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ ఇప్పుడు గెలవడం జరిగింది, డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది. ఈ రోజు అనుకోవచ్చు అధికారంలోకి వచ్చినందుకు ఎవడికి భయం అబ్బా? ఒక సినిమాలో కీ రోల్ ఆయన. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుంటే ఏం చేస్తారు? వాళ్ళ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం. పోయినసారి కూడా రోజా గారి గురించి GST2 రోజా గారిని పెట్టి తీస్తా అని చెప్పడం జరిగింది. నేను ఆమెను ఎప్పుడు పొలిటికల్ లీడర్ గా చూడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం ఈ రోజు మనతోని కొత్త వైరల్ కంటెంట్ డైరెక్టర్ ఉన్నారండి. తనేనండి అజయ్ కౌండిన్య. ఒకప్పుడు చాలా వైరల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ లో. ఎక్కడ చూసినా కూడా అజయ్ గారు ఉండడం, ఆయన డైరెక్టర్ గా చాలా మూవీస్ కూడా చేశారని. ఇప్పుడు జరిగే జనరేషన్ లో ఏమేమి ఉన్నాయి, హాట్ టాపిక్స్ ఉన్నాయి, తనను చర్చిద్దాం, తనతో మాట్లాడి. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే సమయం రాలేదు. ఇప్పుడు వచ్చింది సమయం వచ్చింది మిత్రమా. 100%. గతంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ ఇప్పుడు గెలవడం జరిగింది, డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది ఆంధ్రాకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే తను ఇప్పుడు న్యాయం చేయకపోతున్నాడు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటూ చాలా మంది ప్రశ్నిస్తారు, రేజ్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, అన్ని చేస్తారు. బట్ ఇప్పుడు పదవి వచ్చింది, తను ఇప్పుడు ఏ పార్టీ న్యాయం చేస్తాడని మీరు నమ్ముతున్నారు? నేను ఒకటి మాట్లాడతా బ్రదర్. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేశారంటే నా సినిమా సమస్య గురించి నేను కొట్లాడాను ఆయన. నేను పొలిటికల్ గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఒక సినిమాలో కీ రోల్ ఆయన. సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దన్న లాంటోడు. నేను ఏ రోజైతే వ్యాఖ్యలు చేశాను, నేను వ్యాఖ్యలు కూడా వల్గరిటీ ఎక్కడ మాట్లాడలేదు. నేను మాట్లాడే విషయం ఏంటి, ఇండస్ట్రీలో మీరు పెద్దన్న, మీ అందరం మీ జూనియర్లము, మీకు తమ్ముళ్ళ లాంటి మా అన్న అయితే మేము తిట్టుకోమా? మా సినిమా ఫీల్డ్ జరిగే విషయాల గురించి మీరు పట్టించుకోవాలని చెప్పి నేను ప్రశ్నించే రోజు కూడా అదే రోజు ఒక ప్రముఖ ఛానల్లో కూడా నేను స్పష్టంగా మాట్లాడినదే. నేను ఇప్పుడు కూడా ఫైట్ చేస్తా. అంటే నాకున్న కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సమ్ డేస్ టైం సైలెంట్ అయిపోయాను అంతే. రైట్ నౌ ఏంటంటే నేను ఇప్పుడు కూడా నేను మళ్ళీ పవన్ నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా, అడుగుతాను. నేను నెక్స్ట్ ఆయన క్యాబిన్కి వెళ్తాను, నేను కలుస్తాను. చిన్న సినిమాల గురించి ఈ రోజు కూడా నిందిస్తాను నేను. ఎందుకు ఇప్పుడు ఆ రోజు అంటే అధికారం లేకూడదన్నా, ఈ రోజు అధికారం వచ్చింది కదా, చేయండి, చిన్న సినిమాలకు సపోర్ట్ చేయండి. నేను పొలిటికల్ గా నేను ఏ రోజు కూడా ఆయన పైన నేను మాట్లాడను, అది నాకు తెలియదు కూడా బేసిక్ గా. నేను ఎప్పుడైనా మాట్లాడేది చిన్న సినిమాల గురించి డెఫినెట్లీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్న మీరు చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే అది మీ బాధ్యత. ఎప్పుడు కలవబోతున్నారు పవన్ కళ్యాణ్? వెరీ సూన్. ఆల్రెడీ మేము కొంతమంది టీం ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కొంతమంది కలిసి సీనియర్లు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కలవడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా మా చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డైరెక్టర్లు, అప్కమింగ్ వాళ్ళు కొంతమంది టీం కూడా మేమందరం మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్లీ కలుస్తాం. ఈ రోజు ఎందుకంటే మాకు ఇండస్ట్రీ నుంచి మేము హ్యాపీగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ అన్న మీకు కంగ్రాచులేషన్ ఫస్ట్. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు కూడా పోరాడి ముఖ్యమంత్రి స్టేజ్ వరకు వెళ్ళినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న మీరు నా మనిషి మీన్ మా ఫీల్డ్ నుంచి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్టేజ్కి వెళ్ళినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. నిజంగా జనసేన పార్టీ అనేది తెలంగాణ లేదు, కానీ ఇఫ్ ఇన్ కేస్ జనసేన పార్టీ తెలంగాణలో ఉంటే కూడా మేము డెఫినెట్లీ ఖచ్చితంగా కార్యకర్తలుగా పనిచేస్తాం. ఏదో మేము ఈ రోజు అనుకోవచ్చు అధికారంలోకి వచ్చినందుకు ఎవడికి భయం అబ్బా? నేనేమో పొలిటికల్ లీడర్ నేను భయపడడానికి? నేను సినిమా వాడిని, నేను ఎందుకు భయపడాలి? నేను ఎవరికి భయపడను. నా లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని నేను చెప్పుకున్నాను, నాకు ఎలాంటి భయం లేదు. నేను ఆ రోజు దేని గురించి మాట్లాడాను, ఈ రోజు దాని గురించి మాట్లాడతా. ఈ రోజు ఇంకా గట్టిగా మాట్లాడతాను. ఎందుకు? ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్నకి అధికారం లేదు, ఈ రోజు అధికారం వచ్చింది కదా, నేను ఇంకా ఫైట్ చేస్తాను. వెళ్ళి వాళ్ళ ఆఫీస్ ముందు కూర్చుంటా పోయి, నా చిన్న సినిమాలకు న్యాయం జరగట్లేదు, ఖచ్చితంగా న్యాయం కావాలని కొట్లాడతా. పవన్ కళ్యాణ్ అన్న స్టార్టింగ్ నుంచి ఆయన స్ట్రగుల్ పడి పైకి వచ్చినాడు కదా, డైరెక్ట్ ఎక్దమ్ స్టార్ కాలేదు కదా, కష్టపడి పైకి వచ్చిన కాబట్టి ఆ కష్టాన్ని ఆయన తెలుసు కదా. ఆయన తెలిసినప్పుడు డెఫినెట్లీ ఈ రోజు నేను మళ్ళీ వాళ్ళ ఆఫీస్ ముందు కూర్చుంటాం. మేము అప్పుడు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు పట్టించుకుంటారు నమ్ముతారు. ఆ రోజు అధికారం లేదు, ఆయన పోరాడడం, ఆయన పార్టీని స్థాపించుకోవడానికి ఎంతో శత్రువులు ఆయన టార్గెట్ చేసి ఎన్నో ఇబ్బందులు గురైపోయినటువంటి వ్యక్తి అందులోకెళ్ళి ఒక బురదలకెళ్ళి ఒక సైన్యాన్ని తీసుకుని బయటకు వచ్చింది. ఆ రోజు బురదలకెళ్ళి ఒక సముద్రంలోకి వెళ్ళి ఇప్పుడు సీతాదేవిని తెచ్చుకోవడానికి శ్రీరామచంద్రుడు ఒక వారధి కట్టుకున్నాడు. జనసేన పార్టీ అయిన ఒక పార్టీని నడిపించుకోవడం కోసము ఒక బురదలకెళ్ళి మొత్తం లాక్కొని వచ్చి ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎందుకు పట్టించుకోడు అంటున్నా. నమ్ముతున్నారా? 100%. ఎందుకు అంటే ఈ రోజు డెఫినెట్లీగా ఆయన చేస్తాడు. ఎందుకు నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆయన ఒక హోదాలో ఉన్నాడు. ఆయన ముఖ్యంగా సినిమా ఫీల్డ్ నుంచి అక్కడికి వచ్చాడు. సినిమా ఫీల్డ్ ఆయనకు లైఫ్ ఇచ్చింది, సినిమా ఫీల్డే స్టార్ ఇచ్చింది, సినిమా ఫీల్డే ఈరోజు పార్టీ ఇచ్చింది, సినిమా ఫీల్డే ఆ సీఎం క్యాడర్ ఇచ్చింది.
ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్ళి ఒకవేళ కాకుండా ఉంటే డైరెక్ట్ అయితే అయ్యేవాడు కాదు కదా. సినిమా ఫీల్డ్ స్టార్డమ్ ఇచ్చింది. అందుగురించి నేనేంటంటే పవన్ కళ్యాణ్ అన్న మీరు ఒక్కసారి కూడా ఈ వీడియో మీ వరకు పవన్ కళ్యాణ్ అన్న మీ అందరు ఫ్యాన్స్కి అందరికి పీకే ఫ్యాన్స్ అందరు కూడా ఐఎమ్ రిక్వెస్ట్ ఫర్ దట్ ఏంటంటే మా చిన్న సినిమాల సమస్యల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు మాట్లాడాను, ఈ రోజు మాట్లాడాను. ఈ రోజు కూడా నేను చాలా గట్టిగా మాట్లాడతాను. ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి నేను అన్నం కలుస్తాను. బట్ చిన్న సినిమాలో బతికించడం కోసం అని చెప్పి నేను మళ్ళీ ఫైట్ చేస్తాను. ఇది అక్కడి వరకు పీఠాపురం తాలూకు వరకు వెళ్ళేంత వరకు కూడా షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? ఆఫీస్ దగ్గర వెళ్ళి ఒక 6 నెలలు కూర్చుంటా. 6 నెలలు ఓకే దొరికేదా? అపాయింట్మెంట్ దొరికేదా అంటే ఏంటి, ఆయన పబ్లిక్ మనిషి, ప్రైవేట్ మనిషి కాదు. ఒకప్పుడు సినిమా హీరోగా ఉన్నారంటే ఆయన కలవడానికి ఇబ్బంది కావచ్చు. ఈ రోజు పబ్లిక్ మనిషి, ఎందుకు అపాయింట్మెంట్ దొరకదు? ఓకే, అంటే ఇప్పుడు పదవి వచ్చింది, పదవి రాకముందు కూడా చేయొచ్చు కదా పనులు కొన్ని. పదవి రాకపోవడానికి కారణం, పదవి వస్తే పదవిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటి బ్రదర్ అంటే, పదవి ఉండడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సబ్సిడీలకు సైన్ చేయడానికి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు పదవి రాకముందుకు చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలంటే సబ్సిడీ అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేడు కదా. ఎన్ని కుటుంబాలకు ఇస్తాడు, ఎన్ని సినిమాలకు ఇస్తాడు, ఎంతమంది డైరెక్టర్లకు ఇస్తాడు, ఎంతమంది ప్రొడ్యూసర్లకు ఇస్తాడు? పర్సనల్గా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, కానీ ఇండస్ట్రీకి ఈరోజు దాదాపు 4 లక్షల మంది సినిమా ఫీల్డ్లో పనిచేస్తారు, కార్మికులు, డైరెక్టర్లు, ఆల్ డిపార్ట్మెంట్లో కలిసి ఒక 4 lakhs పీపుల్స్ పనిచేస్తున్నారు. 4 lakhs పీపుల్స్కి ఆయన ఇంట్లోకి తీసుకొచ్చేస్తే ఆయన టీంని బతికించడానికి కూడా కష్టమైపోతాయి. ఎందుకంటే ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగే రకం ఇక్కడ ఉన్న సమాజం. గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలంటున్నాను నేను ఆ రోజు కూడా కొట్లాడింది. మీరు జనసేన పార్టీ పెట్టినారన్నా, జనసేన పార్టీ డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ని పట్టించుకోరని చెప్పేసి అడిగాను. ఈ రోజు కూడా నేను డెఫినెట్లీ అదే అడుగుతాను. నేను సినిమా ఫీల్డ్కి సపోర్ట్ చేయండి, చిన్న సినిమాలకు ఒక సబ్సిడీ ఇప్పించండి, చిన్న సినిమాలకు లొకేషన్లు ఫ్రీగా సపోర్ట్ చేయండి, చిన్న సినిమాలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఆ ప్రాబ్లంలకు మినిమం అష్యూరెన్స్ ఇచ్చేసి ఒక గవర్నమెంట్ నుంచి ఒక సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసేస్తే ప్రతి ఒక్కటి సినిమా ఆగిపోకుండా రిలీజ్ అయిపోతే 4 లక్షల మందికి డైరెక్ట్ గా అన్నం పెట్టినోడు అవుతాడు కదా. నేను ఈరోజు దేని గురించి మాట్లాడాను? మీరు ఎందుకు అడిగారు? మీరు ఆ రోజు ఏం వాక్యాలు చేశారు? పొలిటికల్ గా చేశానా? సినిమా ఫీల్డ్ గురించి చేశాను. సినిమా ఫీల్డ్ గురించి చేసినప్పుడు సినిమా ఫీల్డ్ గురించి ఈ రోజు నేను మళ్ళీ అడుగుతాను, మళ్ళీ వెళ్తాను, ఆయన కలుస్తాను, వెళ్ళి తీసుకుంటాను. నేను కూడా మా ప్రాబ్లం నేను రేజ్ చేస్తాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుంటే ఏం చేస్తారు? వాళ్ళ ఆఫీస్ దగ్గర కూర్చుంటాను. ఎందుకు పట్టించుకోడు? ఆయన కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయిన వ్యక్తే, ఇక్కడ ఉన్న కష్టాలని తెలుసు, ఎందుకు పట్టించుకోడు? పట్టించుకోకుంటే పబ్లిక్ మనిషి ఎలా అవుతాడు? ఒకరు పట్టించుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు మారిపోతారు కదా, మాకు దొరకరు కదా. ఎందుకు మారిపోతారు? ఇప్పుడు సమాజంలో జరుగుతాయి అదే కదా. ఫస్ట్ టైం పోరాడతారు, తర్వాత అయిపోయిన తర్వాత నున్నగా అయిపోతారు. ఎవరు జనాలు నేను 6 సంవత్సరాల కింద మాట్లాడిన మాటకు ఇదే, ఆ రోజు నుంచి మాట్లాడిన మాట ఈ రోజు అదే మాట్లాడుతున్నా. మీరు ఇందాకనొచ్చు ఇన్ని రోజుల మధ్యలో గ్యాప్ ఎక్కడేనండి. నాకు ఐ హ్యావ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేనేం డబ్బున్నోని కాదు, నా ఇంకా బ్యాక్గ్రౌండ్ పెద్ద ప్రొడ్యూసర్ ఉన్న ఫ్యామిలీ కాదు. నాకు ఇండస్ట్రీకి నాకు అసలు నా ఫ్యామిలీకి సంబంధం లేదు. నా ఇష్టపూర్తిగా నేను ఎదగాలనుకుని, నేను డైరెక్టర్ కావాలనుకుని నేను సోలోగా వచ్చాను తప్ప నాకు ఎవరు లేదు. ఇప్పుడు నేనున్న సినిమా ఫీల్డ్, సినిమాలు చేసుకుంటూ కూడా నా ఫ్యామిలీని బతికించుకోవాలి. నాకు ఆర్థికంగా కొంతమంది నన్ను ఆర్థికంగా చాలా నష్టం చేశారు. ఆ నష్టం నేను రికవర్ చేసుకోవడానికి నాకు 5 years టైం పట్టింది. నష్టం అయిపోయి 5 years పట్టింది. యా డెఫినెట్లీ. ఇప్పుడు మళ్ళీ నష్టం మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి మళ్ళీ మీడియాలో దిగుతున్నారా? అంటే ఒకటి బ్రదర్, మీరు అన్నట్టు నష్టాలు చేసుకోవడానికి అంటే సినిమా ఫీల్డ్ అన్నప్పుడు లాభ నష్టాలు. ఇప్పుడు నేను ఫోకస్ అవ్వాలని దీన్ని తిరగట్లేదు, ఒక సమస్య గురించి పోరాడదాం అనుకుంటున్నా. నేను ఫోకస్ అవ్వాలంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇవన్నిట్లో నా సెల్ఫీ వీడియోలు తీసుకొని పోస్ట్ చేస్తాను కదా. నా వ్యక్తిగతంగా, నా పర్సనల్గా నాకు పర్సనల్ గ్రడ్జి ఉంటే నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని వాడుకుంటాను కదా. ఇప్పటి వరకు నా ఎఫ్బీ చూడండి, ఎక్కడైనా నేను నా పర్సనల్గా మాట్లాడే ఒక వీడియో నేను ఎక్కడ పోస్ట్ చేయాలి. నేను మాట్లాడిన ప్రతి సమస్య మీడియా త్రూ మాట్లాడాను తప్ప నేను పర్సనల్గా ఒక పోస్ట్ కూడా నేను ఎక్కడ చేయాలి. మీరు సెర్చ్ చేసుకోండి. నేను మాట్లాడిన ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ వర్డ్ యాజ్ ఎ మీడియా త్రూ. ఎందుకంటే మీడియా అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఒక పబ్లిక్ ప్రాపర్టీలో నేను మాట్లాడుతున్నాను తప్ప నేను పర్సనల్గా నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను నిజంగా నాకు పర్సనల్, మీరు అన్నట్టు పర్సనల్గా నేను మళ్ళీ ఫోకస్ అవ్వడానికి లేదా ఇంకా పోగొట్టుకోవడానికి ఇట్లానే అట్లయితే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? సోషల్ మీడియాలో ఎఫ్బీలో మాట్లాడితే నాకు డబ్బులు రావా? యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తే నాకు డబ్బులు రావా? ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్, ఇన్నింట్లో నేను మాట్లాడుకున్న వీడియోలు సెల్ఫీ చేసుకుని నేను దాంట్లో పోస్ట్ చేస్తే దాని నుంచి నాకు ఎవరీ మంత్ ఇన్కమ్ వస్తుంది కదా. నేను డబ్బు గురించి ఆలోచించలే కదా. నాకు తెలుసు కదా వాటన్నిటిలో. నేను బేసిక్ నాకు ఎడిటింగ్ వచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ 24 డిపార్ట్మెంట్ అని వర్క్ నేర్చుకున్నాను కదా. నాకు ఎవరు వేరే టెక్నీషియన్ అవసరం లేదు. నేను సెల్ఫీ వీడియో తీసుకుని మాట్లాడుకుని నేను డబ్బులు సంపాదించుకోగలను. నా పర్సనల్గా నేను ఏదైనా నేను ఫోకస్ కావడానికి ఆలోచించలేను. నాకు ఫోకస్ కావాలన్న ఆలోచన లేదు. ఒక సమస్య గురించి మాట్లాడాలి. ఆ మాట్లాడిన సమస్య, ఇప్పుడు ఉదాహరణకు నేను ఆ రోజు ఒక 6 years కింద ఒక సినిమా సమస్యల గురించి మాట్లాడినప్పుడు
నేను ఆ రోజు ఒక్కరిని మాట్లాడాను. దాని తర్వాత నేను మాట్లాడే ఆ ఇష్యూల తర్వాత నా ఇంకొక 100 మెంబర్స్ తయారయ్యారు. 100 మెంబర్స్ కూడా నేను అంటారు కదా ఏదైనా సరే కీడు చేసి మేలు చేయాలి అంటారు. నేను ఆ డైలాగ్ నేను ఉపయోగించాను తప్ప నేను పర్సనల్గా నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదు. నాకు ఇలాంటి ఉద్దేశం కూడా లేదు. ఒక సమస్య రేజ్ చేయడం కోసం నేను కీడించి మేలు చేశాను అంతే. ఒకవేళ మీరు అనుకున్నట్లు ఇట్లా అయితే నేను అక్కడి నుంచి రెగ్యులర్గా కంటిన్యూగా నేను అదే మాట్లాడాలి కదా. నేను మాట్లాడలేదే. నాకు ఇప్పుడు ఎవరైతే నేను మాట్లాడిన సమస్య పైన కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, కొంతమంది బడా ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళందరూ నన్ను పిలిపించి మాట్లాడారు. అజయ్ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ వేరు, నువ్వు మాట్లాడింది కరెక్ట్ పెట్టా, నేను తప్పు అనట్లేదు, నువ్వు మాట్లాడింది కరెక్ట్. బట్ కాకపోతే అంటే ఇప్పుడు ఆ సమయాన్ని మనం క్లియర్ చేసుకునేంత సిచ్యువేషన్ మనకు గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. మన దగ్గర ఫండింగ్ లేదు, ఎలా ఇవ్వలేరు. మనకు సబ్సిడీ కావాలంటే గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ఈ రోజు అధికారంలోకి వచ్చింది కదా జనసేన పార్టీ, డెఫినెట్లీ మళ్ళీ ట్రై చేస్తాను. టీడీపీ పార్టీ అయినా ఇప్పుడు ఎవరైనా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే మా సినిమా ఫీల్డ్ వాళ్ళు ఈ రోజు ఆంధ్రని పరిపాలించడానికి వచ్చానని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సూపర్. అండ్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి చాలా మాట్లాడుతున్నారు. బట్ పోయినసారి కూడా రోజా గారి గురించి GST2 రోజా గారిని పెట్టి తీస్తా అని చెప్పడం జరిగింది. అంటే అది చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే బ్రదర్ యాక్చువల్లీ ఆ సమస్య గురించి నేను అప్పుడే మాట్లాడేసాను. మళ్ళీ ఇప్పుడు ఖాళీగానే ఉంది కదా. ఇప్పుడు అంటే ఏమంటున్నానంటే ఇప్పుడు ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా, అండ్ ఇప్పుడు మళ్ళీ షోస్ కి అలా రావడం జరిగింది. నేను ఆమెను ఎప్పుడు పొలిటికల్ లీడర్ గా చూడను, అసలు నేను చూడను. ఆమె ఒక సినిమా యాక్టర్. ఓకే, నేను సేమ్ సినిమా ఫీల్డ్. ఆమె సీనియర్ కావచ్చు, నేను జూనియర్ కావచ్చు. ఒక జూనియర్ డైరెక్టర్ అయినా కావచ్చు, ఎంత అప్కమింగ్ డెబ్యూ డైరెక్టర్ అయినా సరే సీనియర్ యాక్టర్లను పెట్టి వర్క్ చేస్తారు. నేను చేయాలనుకున్న ప్రోడక్ట్ గురించి నేను చెప్పాను. నాకు యాక్టర్ దొరికితే ఐ కెన్ డూ దట్ రైట్ నౌ. ఏ యాక్టర్ అయినా కూడా నేను నాకు ఆ సబ్జెక్టుకు అలా నేను చెప్పిన సబ్జెక్టుకు చేస్తానంటే నేను చేస్తాను డెఫినెట్లీ. ఓకే, ఎందుకు? ఇంకోటి కాల్ ది విన్నర్ వార్నింగ్ కాల్ అనేది శ్రీరెడ్డి గారికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే అది సోషల్ పోస్ట్ లో ఏదో నేను కూడా చూశాను. బట్ కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు నిజమైన స్పష్టంగా లేదు. ఎందుకంటే ఏదైనా ఆడియో రిలీజ్ అయిపోయి అలా ఏమన్నా ఇలా బయట ప్రచారం అయిన ఉంటే దాన్ని మనం ఫోకస్ చేయొచ్చు. బట్ అది ఫోకస్ చేసే విషయం కాదని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిచి ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ శ్రీరెడ్డి గారు అదే అసభ్యమైన మాటలు కానీ అలాంటివి చేసేదా? 100%. అంటే అది కరెక్ట్ గా గెలిస్తే ఒకలాగా, గెలవకుంటే ఒకలాగా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే రెక్కలకు ఒక ఈకలు మొత్తం చుట్టుకొని ఉంటే అహంకారం వచ్చేస్తుంది. ఇప్పుడు రెక్కలు లేవు. ఉదాహరణకు ఒక సామెత చెప్తాను, చాలా మంది చాలాసార్లు చెప్పారు. ఒక గద్ద ఉంటుంది, గద్దకు మంచి వయసులో ఉన్నప్పుడు దాదాపు 300 మీటర్ల పైన ఎగురుతుంటది. అది ఎందుకు అలా ఎగురుతుంటా అంటే నాకంటే ఇంకెవ్వడు తోపులేడు అనుకుంటది. కానీ అది సమ్ డేస్ తర్వాత రెక్కలు ముదిరిపోయి కాళ్ళు రెక్కలు లేవకుండా ఈకలన్నీ ఊసిపోయిన టైంకు సచ్చినట్టు కిందికి రావాల్సింది. జీవితంలో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అధికారం ఉన్నంత వరకు అహంకారం ఉండొచ్చు తప్ప అధికారం పోయిన తర్వాత ప్రతి మనిషి అడుగు పట్టవలసిందని చెప్పేసి అది ప్రకృతి ధర్మం. ఓకే.